వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి. ఏపీ ఈపీ టీసీఎల్ విశాఖ జిల్లా గాజువాక జోన్ 2 డివిజన్ గాజువాక సెక్షన్లో డీఈ ఆధ్వర్యంలో సీజీఆర్ఎఫ్ అవగాహన సదస్సు. సిఐడి రీజనల్ కార్యాలయానికి చేరుకున్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని టీడీపీ పరిశీలకులు హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు అల్లూరి జిల్లాలో ఆయన పర్యటించి అరకులోయలో ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్, పార్టీ అరకులోయ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిఆర్ఈ దొన్నుదుర నేతృత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో రాబోయే రోజుల్లో జరగనున్న స్థానిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడానికి నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేయాలని చెప్పారు. అలాగే పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారుల చెంతకు చేరేలా కృషి చేయాలని అన్నారు. పార్టీకి కార్యకర్తలే కీలకమని, కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా 2029లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అరకులోయ, పాడేరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేలా ఇప్పటి నుంచే పనిచేయాలని పిలుపునిచ్చారు. నేను రావడం, లేట్ అవ్వడం, ప్రోగ్రామ్ తక్కువ సమయంలో పెట్టుకోవడం, అందరినీ మాట్లాడించలేకపోవచ్చు. దానికి క్షమాపణ కోరుతా ఉన్నాము. ముఖ్యంగా అందరు నాయకులు చెప్పిన మాట నేను వింటే ఇంతవరకు నియోజకవర్గంలో పెద్ద సమస్యలు ఏమి లేవు. ఏదో బయటికి వెళ్ళిపోయినాడు, కొంతమందిని తీసుకున్నారు, మళ్ళీ వస్తానన్న వాళ్ళకి మీరు ప్రోత్సహించొద్దు. పాతగా పార్టీ రూలింగ్లో లేనప్పుడు భుజాలు అరిగిపోయినటువంటి జెండాలు మోసి కేసులు పడి ఇబ్బందులు పడి కష్టపడినటువంటి కార్యకర్తలందరికీ కూడా న్యాయం చేయమని చాలా సాధారణమైన కోరారు తప్ప ఎవరు భరతం పట్టండి. ఈ ఇన్ఛార్జ్ గారు ఎమ్మెల్యేకి సమానమే. ఇవాళ రూలింగ్ పార్టీ నియమించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారంటే ప్రతి గవర్నమెంట్ అధికారి అయిన మాట వినాలి. సమర్థించట్లేదు. మనం అడిగేది నీతిగా ఉంటే. గుంటూరు సిఐడి రీజనల్ కార్యాలయానికి చేరుకున్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో విచారణకు రావాలని సిఐడి నోటీసులు. టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి సజ్జల, అవినాష్ ను ప్రశ్నించనున్న సిఐడి అధికారులు. సజ్జలతో పాటు వచ్చిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, బెడదల రజని, అంబటి మురళీకృష్ణ, అన్నాపత్ని శివకుమార్. సార్ కొంచెం మిడిల్ వెనక్కి రా. నడు వెనక్కి. ప్రోడక్ట్ సెల్ ఫోన్ వెనక్కి.
మీడియా వాళ్ళు పక్క వచ్చేయండి దయచేసి. పక్క పడ్డానా పక్కే ఉంది సార్ ఎక్కడ వరకు జాతరంగా అన్న దించండి ఒకళ్ళు చాలు, ముందు అసలు ఎవరు వాళ్ళు డిసైడ్ చేస్తే. ఏపీ ఈపీ డీసీఎల్ విశాఖ జిల్లా గాజువాక జోన్ 2 డివిజన్ గాజువాక సెక్షన్లో డిఈ ఆధ్వర్యంలో CGRF అవగాహన సదస్సు గాజువాక సెక్షన్లో ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో దీర్ఘకాలికంగా పరిష్కారం కాని విద్యుత్ సంబంధిత సమస్యలపై వినియోగదారులు సమస్యల పరిష్కారం వేదిక CGRF సదస్సులో వినియోగదారులు నేరుగా పాల్గొని తమ సమస్యలను CGRF కమిటీకి తెలియజేశారు. వినియోగదారుల సమస్యలను CGRF కమిటీ వారు అక్కడికక్కడే వినియోగదారుల సమస్యలను పరిష్కరించారు. సరఫరాలో అంతరాయం, మీటర్ లోపాలు, కాలిపోయిన మీటర్, వోల్టేజీలు హెచ్చు తగ్గులు, సర్వీస్ లోపాలు, కనెక్షన్ మార్పు, కొత్త కనెక్షన్ జారీలో ఆలస్యం, రీకనెక్షన్ సమస్యలు, బిల్లులు తప్పులు తదితర విద్యుత్ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను CGRF కమిటీకి తెలియజేశారు. వచ్చు ఏపీ ఈపీ డీసీఎల్ పరిధిలోని వినియోగదారులు CGRF కార్యాలయానికి లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బి సత్యనారాయణ, చైర్పర్సన్ బి సులేఖ, రాణి మెంబర్ టెక్నికల్ ఎస్ సుబ్బారావు, నెంబర్ ఫైనాన్స్ ఎన్ మురళీకృష్ణ, నెంబర్ ఇండిపెండెంట్ తదితరులు పాల్గొన్నారు. ఫైనాన్స్ సవాల్ సుబ్బారావు గారిని కూడా గాజువాక సెక్షన్ తరఫున ఆహ్వానిస్తాం. అలాగే మరి మెంబర్ ఇండిపెండెంట్ మురళీకృష్ణ గారు కూడా మన గాజువాక మొట్టమొదటిసారిగా వచ్చి ఉన్నారు. వారికి కూడా మనం ఆహ్వానం తెలియపరచండి. అలాగే మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధర్మరాజు గారు కూడా వేదిక మీద ఉన్నారు. మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని ఈ కార్యక్రమాన్ని పరిష్కార వేదికని కండక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. చక్కగా పరిష్కార వేదిక పైన ఇచ్చిన కంప్లైంట్స్కి ఇమీడియట్గా సమాధానం అంటే చెప్తూ కన్స్యూమర్స్ని మ్యాక్సిమం